ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వారణాసిలో మహేష్ రాముడిగా కనిపిస్తున్నాడు అన్న రహస్యాన్ని రాజమౌళి రివీల్ చేశాడు. దీంతో కథకు మైథలాజికల్ టచ్ ఇచ్చాడని తెలిసిపోయింది. అయితే సినిమాకు సంబంధించి ఒక సీక్రెట్ ని మాత్రం చెప్పలేదు. ముందే చెప్పకుండా రిలీజ్ తర్వాత మాత్రమే చెబుతాడట. ఇంతకీ అదేంటో చూద్దామా? బాహుబలి ఒక పార్ట్ గా మొదలైన కథ లెంగ్తీ కావడంతో 2 పార్టులుగా తీయాల్సి వచ్చింది. వారణాసి స్టోరీ కూడా పెద్దది కావడంతో ఆల్రెడీ సీక్వెల్ సీన్స్ కూడా కొన్ని తీశారని సమాచారం. బాహుబలి సెట్స్ పై ఉండగానే 2వ పార్ట్ గురించి చెప్పాడు జక్కన్న. అయితే వారణాసి విషయంలో చెప్పకుండా డైరెక్టర్ స్క్రీన్ పైనే 2వ పార్ట్ ను రివీల్ చేస్తాడని తెలిసింది. వారణాసిని 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు జక్కన్న. ఆగస్టు నాటికి ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. వారణాసి విషయంలో బాహుబలిని ఫాలో అవుతూ ఫస్ట్ పార్ట్ మేకింగ్ టైంలోని సెకండ్ పార్ట్ లో కొన్ని సీన్స్ కూడా తీసేస్తున్నానన్నాడట. మహేష్ ఇంకో 3 ఏళ్లు వారణాసితో ట్రావెల్ అవుతాడు. గ్లోబల్ ట్రాటర్ అన్న ట్యాగ్ లో లైన్ తో ఫస్ట్ పార్ట్ విడుదలవుతుంటే సెకండ్ పార్ట్ కు టైమ్ ట్రాటర్ అన్న ట్యాగ్ లైన్ ఇచ్చాడు. వారణాసి 2027లో వస్తుంటే వారణాసి 2 2029లో రిలీజ్ చేసే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించే వారణాసి 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతోంది. వారణాసి గురించి ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నాడు రాజమౌళి. మహాభారతం తన డ్రీమ్ అని చెప్పే రాజమౌళి అనుకోకుండా రామాయణం టచ్ చేస్తున్నాడు. వారణాసి మేకింగ్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా మహాభారతం తీయడానికి ఉపయోగపడనుంది.